హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి మన ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు అడిగారండి, డే బ్లాగ్ చేయొచ్చు కదా మీది అని. డే బ్లాగ్కనే ట్రై చేశాను, కానీ నాకు కుదరలేదు. అందుకే హాఫ్ డే బ్లాగ్ లాగా చేస్తున్నాను. మార్నింగ్ పూజ అది చేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అన్నీ రెడీ చేసుకున్నానండి. ఈరోజు హాలిడే అవ్వటం మూలన టెంపుల్కి వెళ్దామని ఇంకా బయలుదేరామండి. టెంపుల్ వచ్చేసరికి ఫలక్నామా కాళీమాత టెంపుల్ అండి. ఇంకా అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి నిమ్మకాయ దండలు అవి తీసుకున్నామండి అమ్మవారికి. మేము వెళ్ళినప్పుడే అమ్మవారికి హారతి ఇస్తున్నారు. ఇక అమ్మవారిని దర్శించుకొని ఇక నెయ్యి దీపాలు అవన్నీ అమ్మవారి దగ్గర వెలిగించుకున్నామండి. వెలిగించుకొని ఇంకా 11 o'clock అట్లా బ్యాక్ అయిపోయామండి. వచ్చి ఇక ఫుడ్కి అదే లంచ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చేసుకున్నాము. ఇవాళ లంచ్లోకి వచ్చేసరికి పప్పుచారు చేశానండి, అలానే అరటికాయ ఫ్రై చేశాను పప్పుచారులోకి. ఇక వంట అంతా అయిపోయి మేము తినేసరికి 1 o'clock అట్లా అయిందండి. ఇంకా మీలో ఎవరికైనా ఫలక్నామా కాళీమాత టెంపుల్ ఐడియా లేదు అంటే అడ్రస్ వచ్చేసరికి ఫలక్నామా రైల్వే స్టేషన్ దగ్గర అండి. రైల్వే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్సేనండి. ఇంకా మీలో ఎవరికైనా ఇంకేదైనా వ్లాగ్స్ కావాలన్నా, ఏదైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీ కామెంట్ ప్రకారం ఆ రెసిపీ అయితే చేస్తానండి. థ్యాంక్ యూ.